శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం లేదా ఫోటో చూసి జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణం, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదృష్టి, నాగదోషం, చెడు దోషాలకు 100% పరిష్కారం చూపబడును. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. కోయా గురూజీ లక్ష్మణరాజు గారు. సెల్ నంబర్ 9466923012. నమ్మకంతో ఒకసారి కాల్ చేయండి, మీకే తెలుస్తుంది. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం తులారాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. తులారాశి వారి జీవితంలోకి రాబోతున్న ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? ఇద్దరు వ్యక్తుల రాక వల్ల మీ జీవితం ఎటువంటి మలుపు తీసుకుంటుంది? తులారాశి వారికి అక్టోబర్ 10వ తారీఖున అసలు ఏం జరిగింది? మీరు వినబోతున్న వార్త మీకు ఆనందాన్ని కలగజేస్తుందా లేదా అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ రాశివారు చాలా సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. చూడ్డానికి ఈ రాశివారు బయటికి కనిపించినా కూడా వీరితో ఎక్కువగా పరిచయం ఉన్న వారికి వీరి గురించి బాగా తెలుసు. ఎందుకంటే వీరు అంత సున్నితమైన మనసుని కలిగి ఉంటారు. ఎప్పుడూ ఇతరులకి మంచి జరగాలి అని కోరుకుంటారు. అంతేకాకుండా తమకి ఉన్నంతలో ఎదుటి వ్యక్తికి సాయం చెయ్యాలి అనే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇలాంటి ఎన్నో మంచి లక్షణాలు ఉన్న ఈ రాశి వారికి ఒక చిన్న ఇబ్బంది కూడా ఉంటుంది. అదేంటంటే ఎంత డబ్బులు సంపాదించినా కూడా వీరి చేతిలో ధనం అనేది నిలవదు. ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతూ ఉంటుంది. అయితే ఆ ఖర్చు చూడడానికి ఏది కూడా వృధా ఖర్చు అనిపించదు. అంటే ఉదాహరణకి మీరు ₹1 సంపాదించారనుకోండి, అది ఖర్చు అవ్వడమే కాకుండా ఇంకా ₹10 ఖర్చు కూడా కనబడుతూ ఉంటుంది. దీనివల్ల ఆర్థిక ప్రణాళిక అనేది ఈ రాశి వారికి ఇబ్బందిగా మారుతుంది. ఇక ముఖ్యంగా ఈ రాశి వారి జీవితంలో కొత్తగా ఇతర వ్యక్తుల పరిచయం వల్ల వీరి జీవితం మలుపు తిరగబోతోంది. సాధారణంగా మనం చూసుకుంటే మన జీవితంలోకి ఎవరైనా కొత్త వ్యక్తి వచ్చినప్పుడు మన జీవితం మలుపు తీసుకుంటుంది. అయితే కొన్ని పరిచయాలు మంచికి దారితీస్తే మరికొన్ని పరిచయాలు చెడుకు దారితీస్తాయి. ఇప్పటిదాకా ఎన్నో రకాలుగా కష్టాలు పడిన ఈ రాశి వారికి ఇకపై మంచి సమయం వచ్చిందని చెప్పాలి. అయితే ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించవలసింది ఏంటంటే మీకు సంబంధం లేని విషయాల్లో మాత్రం మీరు తెరదూర్చకూడదు. ఎందుకంటే మీకు సంబంధం లేని విషయాల్లో కలగజేసుకొని ఏదైనా ఒక చిన్న మాట అన్నా కూడా అది మీకు తెలియకుండా మీకు చెడు చేసే ప్రభావం ఉంటుంది. ఇటువంటి పరిణామం వల్ల మీరు జీవితంలో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఇక ప్రతిరోజు కూడా మీరు ఎంతో బిజీ లైఫ్ స్టైల్ని కలిగి ఉంటారు. ఇటువంటి సందర్భంలో మీరు అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల మీరు పనుల్లో ఆటంకాలు కలగడం మాత్రమే కాకుండా శత్రువుల్ని కూడా మీరు తెచ్చుకున్న వారు అవుతారు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటికే ఈ రాశి వారికి శత్రువులు ఎక్కువ. మీరు చేసే పనిని ఏ విధంగా చెయ్యకూడదైనా మీరు ఎదురు చూస్తూ ఉంటారు. అంతేకాకుండా మీరు జీవితంలో ఎదుగుతుంటే ఓర్వలేని వారు కూడా ఉన్నారు. పైకి మంచిగానే మాట్లాడుతూ నాతో స్నేహంగా అలా మీ పతనాన్ని కోరుకుంటూ ఉంటారు, స్నేహంగా ఉంటూనే. మరి ఇటువంటి సమయంలో ఇద్దరు నూతన వ్యక్తుల పరిచయం వల్ల జీవితాన్ని మలుపు తిప్పబోతోంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. వీరి పరిచయం వల్ల మీకు మంచి జరగబోతోంది. ఇక ఇద్దరు వ్యక్తులు మీ జీవితంలోకి వచ్చారని ఎలా గుర్తించాలి? వారి పేర్లు ఏ అక్షరంతో మొదలవుతాయి అనే అక్షరంతో వారు ముఖ్యంగా అనే అంశాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మీ జీవితంలోకి రాబోతున్న మొదటి వ్యక్తులు ఎవరు? పేరులోని మొదటి అక్షరం ఏ అనే అక్షరంతో మొదలవుతుంది. అలాగే మరొక వ్యక్తి యొక్క పేరు చూసుకున్నట్లయితే ఎస్ అనే అక్షరంతో పేరు మొదలవుతుంది. వ్యక్తి కూడా మీకు నూతనంగా పరిచయం అయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యే వాళ్ళు మీ జీవితంలో ఉంటే కనుక వాళ్ళే అని చెప్పుకోవద్దు. అంతేకాకుండా అనుకోవద్దు. ఇప్పుడు కొత్తగా ఈ వ్యక్తిని పరిచయం అవ్వడం వల్ల మీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఇక మీరు విద్యార్థులైతే కనుక మీరు పరిచయం ఉన్న ఎవరితోనైనా సరే ఎన్నో ఏళ్ళుగా ఎన్నో నూతన అవకాశాలను మీరు పొందుతారు. మీ విద్యకు సంబంధించి మీ జీవితంలో ఎన్నో నూతన ప్రయత్నాలను చేసి వాటిలో విజయం పొందుతారు. ఇక విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఈ నూతన అభ్యర్థుల పరిచయం వల్ల మీరు వారి నుంచి కావలసినంత సహాయం లబ్ధి పొందవచ్చు. మాట సహాయం కానీ, ఆర్థిక సహాయం కానీ దీనివల్ల మరీ ముఖ్యంగా వీరి జీవితంలో ఉన్నత స్థానాలు ఎదగడానికి సహాయపడుతుంది. ఇక మీరు చేస్తున్నటువంటి ఇటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలైనా కూడా ఈ వ్యక్తుల రాక వల్ల విస్తరింపబడతాయి. ఉద్యోగంలో మీకు వారి ఎంతో సహాయం చేస్తారు. ఇక
అంతేకాకుండా ఆర్థిక లాభాలు పొందే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఈ సమయంలో మీరు అందరిని నమ్మకూడదు. ముఖ్యంగా ఎదుటి వ్యక్తులు మీ మంచికి చెప్తున్నారా లేదా చెడుకు చెప్తున్నారా అని ఎదురు చూస్తూ ఉన్నారు. అంతేకాకుండా జీవితం పైన ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీ పక్కనే ఉంటూ మీతో స్నేహపూర్వకంగా మాట్లాడుతూ మీ చెడు కోరే వారు కూడా ఉంటారు. అందుచేత ఈ విషయం మీకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గతంలో మీకు వారు ఎంత చెడు చేసినా, అలాగే వారు ఎంత చెడు చేశారని తెలిసినా కూడా వాళ్ళు మీకు అన్యాయం చేసినా గుర్తుకు రాదు. అది మీ మంచితనం, మీ తొందరపాటుతనం. అంతేకాకుండా అందరూ మీ మంచితనం మన వాళ్ళే అని అనుకుంటారు. అయితే ఎప్పుడూ కూడా అతి మంచితనం అనేది ప్రస్తుత సమాజంలో మంచిది కాదు. అది చేతకానితనం అని అందరూ అనుకుంటారు. అందుచేత ఈ విషయం అని తగిన జాగ్రత్తలు తీసుకోకండి. ముఖ్యంగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీరు సేఫ్గా ఉంటారు. ఇక ఏదైనా వ్యాపారంలో కొత్తగా పెట్టుబడి పెట్టాలి అనుకునేటప్పుడు మాత్రం ఈ సమయంలో మరీ ముఖ్యంగా జాగ్రత్తలు పెట్టుకోవాలి అని అనుకున్న ఈ సమయంలో వీరు ఇంట్లో పెద్దవాళ్ళ మాట విని వారి మాట ప్రకారం నడుచుకోవడం వల్ల నష్టాలని తగ్గించుకోవచ్చు. లేదా ఇతరులు చెప్పారు కదా మనం చేసేద్దామని తొందరపాటుతనంతో నిర్ణయం తీసుకుంటే మాత్రం నష్టాల్లో పడే అవకాశం ఉంటుంది. ఇక కుటుంబ సభ్యుల మధ్యలో ఏదైనా చిన్న చిన్న మాట పట్టింపులు ఉన్నా, అభిప్రాయ భేదాలు ఉన్నా కూడా మూడో వ్యక్తిని మీ మధ్య రానివ్వకండి. అంతేకాకుండా ఎందుకంటే ఇది పెద్ద గొడవలకు దారితీసే అవకాశం ఉంటుంది. ఏదైనా సమస్య ఉంటే మీరు డైరెక్ట్గా కూర్చొని సమస్యను మాట్లాడుకొని పరిష్కరించుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మీకు మానసికంగా లేదంటే కూడా ప్రశాంతంగా ఉంటుంది. సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం అవుతాయి. ఇక ఈ సమయంలో అవివాహితులకు మంచి సంబంధం కలిసి వస్తుంది. మీరు కోరుకున్న జీవిత భాగస్వామి లభిస్తుంది. అలాగే ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ సమయంలో మీరు దగ్గు, జలుబు, ఆయాసంతో కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అలాగే ఇటువంటి సమస్యల నుంచి బయటపడడానికి మీరు గతంలో ప్రాణాయామం చేయడం వల్ల అలవాటు చేసుకోండి. విద్యార్థులు ఓవర్ కాన్ఫిడెన్స్తో కాకుండా చక్కగా మీరు చదివే దాని గురించి అవగాహన తెచ్చుకొని ఒక ప్రణాళికబద్ధంగా చదవటం వల్ల మీరు పూర్తిగా సిలబస్ కంప్లీట్ చేసుకుని విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఇక్కడ చదవకుండా టైం బాగుంది కదా నేను పాస్ అయిపోతాను అని అనుకుంటే మాత్రం అవ్వదు. ఖచ్చితంగా మీరు ప్రయత్నపూర్వకంగా సిలబస్ని కంప్లీట్ చేసి ఈ టైంలో రివిజన్ చేసినట్లయితే మీరు అనుకున్న ఫలితాలని సాధిస్తారు. ఇక ఈ సమయంలో మీరు ఉన్నతమైన ఫలితాలను పొందడానికి మీరు చేసుకోవాల్సిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే ఈ సమయంలో మీరు ప్రతిరోజు కూడా లక్ష్మీ అష్టోత్తరం కానీ, లలితా స్తోత్రం కానీ చదవటానికి ప్రయత్నించండి. లేదా విన్నా కూడా మంచి ఫలితాలని లభిస్తాయి. ప్రతిరోజు దీపారాధన చెయ్యండి. ఇష్టదైవ నామస్మరణ చెయ్యండి. హనుమాన్ చాలీసా ప్రతినిత్యం చదవటం వల్ల శత్రువుల నుంచి బయటపడతారు. అలాగే మీరు పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే ప్రతిరోజు నవగ్రహ స్తోత్రాలను చదువుకోండి. వీలైతే గుడికి వెళ్ళి నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయండి. సోమవారం నాడు శివుడికి అభిషేకం చేయించుకోండి. అలాగే ఆదివారం నాడు తులసి కోట వద్ద దీపారాధన చేసి 3 ప్రదక్షిణలు చేయండి. అలాగే మీ ఇంట్లో ఏదో ఒక పూల మొక్కలు పెంచడానికి ప్రయత్నించండి. ఇలా చేయటం వల్ల మీ మనసుకు ప్రశాంతత కలుగుతుంది. సో చూసారు కదండి, అక్టోబర్ 10లోపు తులారాశి వారి జీవితం ఎటువంటి మలుపు తిరగబోతోంది. అలాగే ఈ సమయంలో ఇద్దరు వ్యక్తులు రాకడం వల్ల వీరి యొక్క రాకడం వల్ల ఈ రాశి వారి మంచి జరుగుతుంది లేదా చెడు జరుగుతుంది అని తొందరపాటుతో ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ అందుతుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.